యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఈ సంవత్సరంలో నీకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయలేదు ప్రియమైన సహోదరుడా సహోదరి. ఈ సంవత్సరం 2022వ సంవత్సరంలో మనం చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇక ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో నీ జీవితంలో. జరగవు అనుకున్నవి ఎన్ని నీ జీవితంలో జరిగినాయో ఒక్కసారి తలంచుకుని దేవునికి ఇప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా నీ జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నావో, ఒకవేళ గర్భఫలమనే కాదు, ఆరోగ్యం కావాలా, దేవుడు ఇస్తాడు, విశ్వసించు. నీ రుణ బాధలు తీరాలా, దేవుడు తప్పకుండా నీ రుణ బాధలు తీర్చే శక్తిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించి నీ రుణ బాధల నుంచి నిన్ను విముక్తుడిగా చేస్తాడు. విశ్వసించు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎన్నో సమస్యలు బంధకాల వలె, కట్ల వలె నిన్ను కట్టి ఉన్నాయా? అశాంతితో నీవు ఉన్నావా సహోదరుడా సహోదరి? ఈ రోజు ప్రభువునందు విశ్వాసం ఉంచు. జకరియలాగే మాట్లాడవద్దు, అబ్రహాము వలె మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు. దేవుడే చూసుకును అని చెప్పి విశ్వసించు. సమస్తమును దేవుడు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. మనం మనుషులు నమ్ముకోవట్లేదండి, లేకపోతే రాజులు నమ్ముకోవట్లేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలం మనం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు. విశ్వాసం ఎంత ఉంచమంటాడు దేవుడు అంటే ఆవగింజంత. ఇంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం నీకుంటుంటే ఓ కొండ ఇక్కడి నుంచి నువ్వు సముద్రంలో పడు అంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుందట. హల్లెలూయా. ఇలా పడుతుందా అని ఒక ఆవిడ విశ్వాసంతోనే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఉపవాసం ఉంటుందట. ఏంటి అంటే వాళ్ళ ఇంటి ఎదురుగుంటే ఒక కొండ ఉంది. ఆ కొండ దేవుడు చెప్పాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేస్తాను, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పి ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తుంది. మొదటి రోజు ఉపవాసం అవగానే బయటికి వెళ్ళి చూస్తే అక్కడే ఉంది కొండ. అయినా సరే దేవుడు రాశాడంటే ఏదో జరుగుతుందని మరలా గట్టిగా నమ్మకాన్ని తెచ్చుకొని మరి ప్రార్థన చేస్తూ ఉంటుంటే 2వ రోజు కూడా అలాగే వెళ్ళి 2వ రోజు ఉపవాసం ముగించగానే మళ్ళా చూసిందట ఆ కొండ అలాగే ఉంది. అప్పుడు కూడా ఆమె విశ్వాసం దేవుని మీద ఉంచి ఏదో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఏదో కార్యం దేవుడు చేయబోతున్నాడు అని చెప్పి మరలా ఉపవాసం ఉండి చక్కగా రోధిస్తూ ప్రార్థన చేసింది. ఏం జరిగిందో తెలుసా అండి? ఆమె ఇంకా ప్రార్థన ముగించక ముందే గవర్నమెంట్ నుంచి ఎంతో మంది అధికారులు వచ్చి ఆ కొండను తవ్వి, పెద్ద పెద్ద బుల్డోజర్స్ ఉంటాయి కదా, వాటితో తవ్వి అవి నిజంగా ఎక్కడో పారవేయలేదట, సముద్రములో రోడ్డు వేయటానికి. ఆ సముద్రంలో హార్బర్ కడతారు కదా, అలాంటిది కట్టడానికి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. 3వ రోజు ముగించేటప్పటికి అర్జెంటుగా కొండను కూడా తీసివేసి సముద్రంలో వేసేస్తారు, అది రోడ్డుకు ఉపయోగించడానికి. చూసారండి, విశ్వాసం ఉంటే ఏ కార్యమైనా దేవుడు చేయగలడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను తీసుకుని వెళ్లి సముద్రంలో పడవేయి అంటే పడవేస్తాడు కదా దేవుడు అని చెప్పి ఆమె చేసిన ప్రార్థన నిజంగానే అది ఎక్కడన్నా గుట్టగా వేయలేదు కానీ, ఎక్కడో రోడ్డు మీద వేయలేదు కానీ, అది ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారంటే సముద్రంలోనే ఆ కొండను పడవేస్తారు. నిజంగా దేవుడు అంత సర్వశక్తిమంతుడైన దేవుడు. జకరియా అవిశ్వాసాన్ని ఉంచాడు. ఇది ఎలాగా నాకు తెలుస్తుంది అని అన్నాడు.
అంటే ఆ మాట దూతకు ఇష్టం లేదు. ఏముందంటే ఇది తప్పకుండా జరుగుతుంది, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతుంది, నిర్ణయ కాలంలో జరుగుతుంది, కాబట్టి అది జరిగేంత వరకు నువ్వు మౌనమై ఉండు, అవిశ్వాసంతో ఎక్కువ మాట్లాడవద్దు, కాబట్టి ఆ మాటల వల్ల నీకు రావాల్సిన దీవెనలు పోతాయి చెప్పి గద్దించి గబ్రియలు దూత అతడు మౌనంగా ఉండిపోయేలాగా, మూగవానిలా ఉండిపోయేలాగా చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేది. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వెంటనే అతడు మాట్లాడలేకపోతున్నాడు. ఇక దేవుని యొక్క దూతతో అతడు ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి ఆ దూత మాటలు వినేటప్పటికి చాలా టైం అయిపోయింది. జకర్యా బయటికి రావట్లేదని అందరూ చూస్తున్నారు. అయితే జకర్యా బయటకు వచ్చేటప్పుడు ఏమి మాట్లాడలేకపోతున్నాడు, మూగవాడిగా అయిపోయాడు. అయితే వీళ్ళందరూ అనుకున్నారట జకర్యాను దేవుడు దర్శించాడు, దేవుని దర్శనాన్ని చూశాడు కాబట్టే ఈ జకర్యా మాట్లాడలేకపోతున్నాడు, ఏదో జరిగింది మొత్తానికి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నిజమే, జకర్యా చాలా మంచివాడు, భక్తుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థంగా ఉన్నాడు, సత్యం మాట్లాడేవాడు. తన భార్య కూడా యోగ్యురాలే, ఆమె కూడా తగిన భార్య అతనుకు. అయితే విశ్వాసం లేకపోతే ఒక్కోసారి మనం దేని మాటను నమ్మకపోతే నిజంగానే మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి మన పేరే విశ్వాసులు, కాబట్టి విశ్వాసం లేకుండా మనం ఎలా ఉండాలి? కాబట్టి దేవుని మాటను నమ్మటమే అది మనకి నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటను ఎప్పుడైతే మనం నమ్ముతామో అది తప్పకుండా జరిగి తీరుతుంది. దేవుడు దర్శించాడు అని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగానే వారు అనుకున్నది కూడా కరెక్ట్ గానే ఉంది. అది అతని యొక్క దినాలు పూర్తయిపోయినాయి, అతడు ఇంటికి వెళ్లే టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడేం జరిగిందంటే 24వ వచనంలో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంట పడకుండేను. దేవునికి స్తోత్రం చెల్లిందా? చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పదండి. అద్భుతము చేశాడు దేవుడు. ఎలిజబెత్ గర్భమును తెరిచాడు ఆయన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి క్రీస్తు జనన విధానమును గూర్చి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరొక సందేశం ద్వారా ఇంకా క్రీస్తు జననాన్ని గూర్చి అనేక విషయాలు తెలుసుకోవటానికి నీ కృప మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ రాజేష్ను దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయంలోనూ మంచి దీవెనలతో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే రాజేష్, గాడ్ బ్లెస్ యూ. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, నా పాప బంధాలన్నీ
తెంచి వేసేను మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.